ఫిబ్రవరి 25న గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాయబోయే యాస్పిరెంట్స్ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. మరి ఈ వీడియోలో రెండు విషయాలు డిస్కస్ చేద్దామండి. ఒకటి, ఓఎంఆర్లో బబ్లింగ్ ఎలా చేయాలి, రెండు, ఎగ్జామ్ హాల్లో నెగిటివ్ మార్కింగ్ ఎలా ఎదుర్కోవాలి. ఈ రెండు చాలా కీలకమైనవి. ఎందుకంటే బబ్లింగ్ కానీ సరిగా చేయకపోతే నువ్వు ఎంత చదివింది వృధా. నెక్స్ట్, నెగిటివ్ మార్కింగ్ కానీ ఖచ్చితంగా చేయకపోతే అప్పైపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఓకే సార్. మరి ఆ విషయాలు చెప్పేటప్పుడు ఫస్ట్ మీకు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన వెంటనే మీకు ఒక ఓఎంఆర్ సీట్ ఇస్తారు. ఇచ్చిన వెంటనే ఆఫ్లైన్ కనుక వెంటనే మీరు ఏమి దుద్దేయకండి. ఎందుకంటే ఒక 5 నిమిషాలు ఆగండి. ఆగి బుక్లెట్ ఇచ్చిన తర్వాత మాత్రమే చూడండి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ యొక్క ఓఎంఆర్లో మీ పేరు డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తున్నారు కనుక మీరు చూసుకోవాల్సింది ఏమైనా ఉందంటే బుక్లెట్ కోడ్ చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ బుక్లెట్ కోడ్ ఇవ్వకముందే వాళ్ళు పొరపాటున గాబరాకి ఏబిసిడి ఉంటే పొరపాటున ఏం చేస్తారంటే ఏబిసిడీలు ఏదో ఒకటి నింపేయవచ్చు. లేదా బుక్లెట్ కోడ్ ఇచ్చిన తర్వాత ఈ టెన్షన్కి ఏబిసిడిలో బికి సీనో సికి బీనో నింపేయవచ్చు. ఇలాంటి సందర్భంలో మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఒకవేళ ఈ బుక్లెట్ కోడ్ కానీ తప్పు నింపినట్టయితే వెంటనే ఇన్విజిలేటర్ని కలిసి ఎగ్జామినర్ని కలిసి మీరు అక్కడ మీ సంతకం తీసుకుంటారు. వెంటనే మీకు బుక్లెట్ కోడ్ మారుస్తారు. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామందిని చూశాను ఈ విధంగా కూడా తప్పు చేశారు. మరి అదేవిధంగా ఓఎంఆర్ సీట్లో బబ్లింగ్ నింపేటప్పుడు ఇంకో విషయం అండి, అందరూ ఏం చేస్తారంటే ఒక 2022 గ్రూప్ 1లో కొందరు, 2018 గ్రూప్ 2లో చాలామంది విద్యార్థులను చూశాను. పాపం చాలా బాధపడ్డారు. ఏంటంటే 150 బిట్లు ఉంటాయి కదా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో, ముందు పేపర్ మొత్తం చేసిస్తుంటారు. చేసేసి లాస్ట్లో మనము ఓఎంఆర్ బబ్లింగ్ చేసుకోవచ్చు అని చేసి ఒక అబ్బాయి 20వ బిట్ని అక్కడ వదిలేసి 21వ బిట్ని నుంచి అలాంటి 18 వరకు చేసిన 19 వరకు ఈ 20ని వదిలేశాడు. ఆ 21లో 20, మరి 22లో 21 ఇలా మొత్తం చేసేసాడు. చివరికి వచ్చేసరికి మొత్తంగా చూసుకుంటే పాపం ఈ బిట్టు కనిపించింది. సో ఓవరాల్గా పోయింది. అందుకే ఒకటే గుర్తుంచుకోండి, యుద్ధం చేసేటప్పుడు ఎదురుగా ఉండే ఏ సైనికుడు ఉంటే వెంటనే చంపేయాలి ఆపోజిట్ అయితే. ఓకే. అలాగే మీరు బిట్టు చదివిన వెంటనే ఓఎంఆర్ బబ్లింగ్ చేసుకోండి. వెంటనే చేసేయండి. ఇలా వదిలేరా ఖచ్చితంగా తప్పు చేస్తారు. ఓకేనండి. ఈ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, మూడవ విషయం, మీరు బబ్లింగ్ చేసేటప్పుడు చూడండి సార్, స్కానింగ్ చేస్తారు. ఓఎంఆర్లో మనకి ఆన్లైన్లో జరిగిన ఎగ్జామ్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు, కానీ ఇక్కడ స్కానింగ్ చేస్తారు. ఈ స్కానింగ్ చేసేటప్పుడు ఇలా సగం ఉందనుకోండి, గ్యాప్ ఖచ్చితంగా ఇన్వాలిడ్. అది పూర్తిగా స్కానింగ్ అవ్వాలి. ఇలా 4 ఆప్షన్లు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇలా సగం చేయకూడదు. అలాగని మరీ ఓవర్లాప్ అయ్యి ఇలా కూడా ఉండకూడదు. ఓకేనండి. అయితే ఒకటి, జస్ట్ చేసేటప్పుడు ఇలా చేయాలి. కొంచెం ఇలా చిన్న పైకి వెళ్ళినా పర్వాలేదు, అది మాత్రం పట్టించుకోరు. అంటే ఇలా చేశారండి, ఇలా ఏదో కొమ్ము వచ్చింది, ఇటువంటి అభ్యంతరమే లేదు. కానీ సగం ఇదిగోండి ఇలా ఉంది, ఇలా మధ్యలో వదిలేశారు, లేదా ఇక్కడ చివరిని వదిలేశారు, ఇలా అయితే మాత్రం ఖచ్చితంగా ఇన్వాలిడ్ అయిపోతుంది ఖచ్చితంగా. సో మీరు ఇలా బబ్లింగ్ చేసేటప్పుడు ఇలా చేస్తున్నారు, జస్ట్ ఇక్కడ చిన్నది ఇలా వెళ్ళింది, దానికోసం వర్రీ అవ్వకండి. ఇలా పైకి వెళ్ళినా చిన్నకెళ్ళినా కొమ్ములు పైకి వెళ్ళినా దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే స్కానింగ్ అయిపోతుంది. అలాగనే పక్కదానికి వెళ్ళిపోయి తగలకూడదు, రెండింటిని మెర్జిన్ అవ్వకూడదు. నెక్స్ట్, అదేవిధంగా మీరు బి అనుకొని ఒక్కోసారి ఏ ఆన్సర్ అండి బిలో చిన్నది ఇలా పెట్టేస్తారు, పెట్టి ఏకి వస్తారు. అప్పుడు ఖచ్చితంగా ఇలా పెట్టిన తర్వాత వదిలేయండి. అది రైట్ అయితే అవుద్ది, లేకపోతే లేదు. అంటే దీన్నే చేసేయండి. ఎందుకంటే మాత్రం ఇలా స్కాన్లోకి వెళ్ళినా అది ఇన్వాలిడ్ అయిపోతుంది. మరి మీకు ఇది రైట్ అని తెలుసు, దీనిలో సగం చేశారు, మళ్ళీ చేస్తే ఎలాగా ఇన్వాలిడ్ అయిపోతుంది. అందుకే దీన్నే చేసేయండి. దీన్నే ఎందుకు చేసేయాలి? ఒకవేళ మీరు అనుకున్నది కాకుండా ఇది రైట్ అవ్వచ్చేమో, అందుకు చేయండి. ఓకే అండి, అర్థమవుతుందా? సో ఒకటి, ఫస్ట్ బుక్లెట్ జాగ్రత్తగా చూసుకోండి. ఒకదాని తర్వాత ఒక ఆన్సర్ చేసిన వెంటనే దాన్ని చేసేయండి. 3, ఇన్వాలిడ్ వచ్చేటప్పుడు గ్యాప్లు మాత్రం వదలకండి ఎప్పుడు కూడా. మరి అదేవిధంగా ఇది చేసేటప్పుడు పైకి కిందకి చిన్న వెళ్ళినా ప్రాబ్లం కాదు, దానికోసం భయపడకండి. ఇది సార్ బుక్లెట్ చేసేటప్పుడు. ఓకే. మరి నెగిటివ్ మార్కింగ్ ఎలా ఎదుర్కోవాలి? అయితే నెగిటివ్ మార్కింగ్ లేకపోతే 150కి 150 పెట్టేవచ్చు. మీకేమో ఒక 30 రైట్ అయితే 20 దేవుడి మార్కులు వస్తే 50 మార్కులు వచ్చేవచ్చు, లేదా క్వాలిఫై అవ్వచ్చు, లేకపోవచ్చు. కానీ నెగిటివ్ మార్కింగ్ క్వాలిఫై అవ్వను అనుకునే వాళ్ళు అవ్వచ్చు, అవుతాను అనుకుని అవ్వకపోవచ్చు. ఎందుకు సార్ ఈ నెగిటివ్ మార్కింగ్లు అంటే, ఖచ్చితంగా 150కి 150 ఎవరికి తెలియదు. ఒకవేళ ఈ పేపర్లో నీకు పేపర్ చేస్తావు, చేసేటప్పుడు ఎలా చేయాలి నెగిటివ్ మార్కింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్యసాధక నిబంధన అనేది ఉంటుందండి సైకాలజీలో. ఈ నిబంధన ప్రకారం మనం ఏం చేయాలంటే,
ఇప్పుడు హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది, కరెంట్ అఫైర్ ఉంది, ఓకే, ఇండియన్ సొసైటీ ఉంది, మ్యాథ్స్ ఉంది. ఈ 5 పేపర్లో ఏది ఈజీగా ఇచ్చాడు, ఏవి నీకు వచ్చో ఆ సెక్షన్కి ముందు వెళ్ళి అక్కడ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మొత్తం 5 సెక్షన్లో బాగా వచ్చినవి చేయండి. మీకు వచ్చినవి ఎన్ని ఉన్నాయి? 80 ఉన్నాయి. ఈ 80కి ఒక సింబల్ లాంటిది పెట్టుకోండి, లేదా మైండ్లో పెట్టుకోండి. చిన్న సింబల్, అంత కనిపించినట్టు మరి ఎగ్జామ్లో చేయకూడదు కూడా, ఓకేనండి. జస్ట్ ఆ నెంబర్ మీద చిన్న సింబల్ లాంటిది వేసుకోండి. మరి అందరికీ ప్రేమ ఇష్టం కదా, ప్రేమ గుర్తు వేయండి. ఓకే, 80 నీకు బాగా తెలిసిన ఉన్నాయి, చేసేసావు. మరి ఫస్ట్ టైం చేసేటప్పుడే నీకు సగం తెలుసు సగం తెలియదు అనే దాన్ని ముందే ఐడెంటిఫై చేసుకోండి. ఇలా చిన్న సింబల్, ఒక స్క్వేర్ రూట్లోనో ఒక ట్రయాంగిలో ఏదో ఒకటి ఈ విధంగా వేసుకోండి, ఓకేనండి. ఒక స్క్వేర్ రూట్ లాగా ఇలా చిన్నది దాని పక్కన వేసుకోండి. అంటే ఇది బాగా తెలుసు, అస్సలు తెలియదు నీకు, దానికోసం నీకు అనవసరం. ఎలాగ నెగిటివ్ మార్కింగ్ కదా, 30 నీకు తెలియని దాన్ని ఇంటూ పెట్టేయండి. ఇలా దాని వైపు వెళ్ళకూడదు. మరి ఫస్ట్ టైం 80 చేస్తావు, 80 రైట్లు పెట్టేసావు, టిక్కులు పెట్టేసుకున్నావు, ఓకే, సాలు సాటిస్ఫై అనుకుంటే ఓకే. కానీ 80 పెట్టావు సరిపోతాయి, కానీ మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది, రెండవది ఏమో స్కోరు పేపర్ ఈజీగా ఉంది, స్కోర్ కావాలేమనుకుంటే ఇక్కడికి రండి, మళ్ళీ 40 బిట్ల దగ్గర రండి. ఖచ్చితంగా సగం సగం తెలుసు అన్నవి 25 ఉన్నాయి, పెట్టేయండి. డోంట్ వర్రీ. ఎందుకంటే 50-50 ఉన్నాయి కదా, 25 అంటే 2 ఆప్షన్లు నీకు బాగా తెలుసు, 2 తెలియదు. ఈ 2 ఆప్షన్లు తెలిసినవి 25 ఉన్నాయి. అప్పుడు నువ్వు 25కి 5 తప్పయ్యాయి అనుకోండి, 20, మళ్ళీ 5కి 1.5 అంటే నీకు 18 మార్కులు వచ్చేస్తున్నాయి. అర్థమైందండి? అందుకే వీటిని పెట్టేయచ్చు. సగం 2 ఆప్షన్లో కన్ఫ్యూజ్ అయితే ఖచ్చితంగా పెట్టేయండి. ఓకే, నీకు ఒక ఆప్షన్ పైన పరిజ్ఞానం ఉంది, 3 ఆప్షన్లు కన్ఫ్యూజ్, అస్సలు అర్థం కాలేదు, మ్యాక్సిమం వదిలేయండి. ఇలా 2 ఆప్షన్లు అయితే పెట్టండి. 105. ఓకే సార్, అర్థమైందా? ఈ విధంగా చేసుకోండి. ఈ 80లో నీకు ఒక 10 తప్పు అయిపోవచ్చు. 70 మైనస్ 3 మూల 9, 67 ప్లస్ ఎక్కడైనా వచ్చాయి 18. ఈ విధంగా నీ స్కోరు ఓకే సుమారుగా 85 వచ్చేస్తుంది. అర్థమవుతుంది సార్? ఎలా నెగిటివ్ మార్కింగ్ ఎదుర్కోవాలి. ఓకే, సో పేపర్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి. తెలియనివి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. నెగిటివ్ మార్కింగ్లో చాలామంది ఏం చేస్తారంటే ఈ నెగిటివ్లో కూడా ఇది ఎక్కడో చూసినట్టుంది, ఇది నేను చదివినట్టుంది, ఇలాంటివి ఎక్కువ చేసేస్తుంటారు. సో చివరికి 150 చేసేస్తారు, మిగతా ఒప్పు అయిపోతుంటారు. సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలీదు అనే దాని జోలికి వెళ్ళవద్దు. 50-50 ఉన్నది పెట్టండి. కొంత తెలిసినట్టుంది కానీ ఎందుకులే అని రిస్క్ చేయాల్సిన కూడా చేయవద్దు. ఇలా చేసుకున్నట్టయితే మీరు అనుకున్న స్కోర్ సాధిస్తారు. ఓకే సార్, మరి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. బాగా ఎగ్జామ్ రాయండి. థ్యాంక్ యూ.